హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, పిఎం కిసాన్ అమౌంట్ మీకు క్రెడిట్ అయ్యిందో లేదో చాలా సింపుల్గా అయితే కేవలం 2 మినిట్స్లోనే తెలుసుకోవచ్చు. సో పిఎం కిసాన్ కింద ప్రతి విడతలో 2,000 రూపాయలను, ఏడాదికి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇంకా గ్రూప్లో జాయిన్ కాని వారు జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది అనమాట. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చేసి పిఎం కిసాన్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా మీకు మెయిన్ వెబ్సైట్ అనేది చూపిస్తుంది. సో ఈ వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా మనకు మెయిన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే కొంచెం కిందికి వస్తే గనక ఇక్కడ మనకు ఫార్మర్స్ కార్నర్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు నో యువర్ స్టేటస్ అని ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయాలి. సో ఇందులోనే మనం ఈ పిఎం కిసాన్ సంబంధించి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మీ పిఎం కిసాన్ సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. ఆ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే ఇక్కడ మీకు నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు సెర్చ్ బై అని చెప్పి మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్తో సెర్చ్ చేయండి అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి ఈ క్యాప్చాను వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గెట్ మొబైల్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఆధార్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే కనుక మీ పిఎం కిసాన్ సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, నాకైతే కనుక పిఎం కిసాన్ సంబంధించి పిఎం కిసాన్ ఎలిజిబిలిటీ అనేది లేదు. సో అందుకే నేను లైవ్లో చూపించలేకపోతున్నాను. సో మీరైతే కనుక నేను చెప్పే ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. సో ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసేసి ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీని క్లిక్ చేస్తే మీ పిఎం కిసాన్ సంబంధించి ఈకేవీసీకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేస్తే సో నెక్స్ట్ మీకు ఈ పిఎం కిసాన్ అమౌంట్ అనేది ఏ బ్యాంక్లో క్రెడిట్ అయింది, అసలు అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేది స్టేటస్ అనేది చూపిస్తుంది అనమాట. మీకు ఈ పిఎం కిసాన్ అమౌంట్ క్రెడిట్ అవ్వాలంటే కంపల్సరీగా రైతులకు సంబంధించి ఈకేవీసీని అయితే కంప్లీట్ చేసి ఉండాలి.